ఈ రోజున వాట్సాప్లో స్టేటస్ అనేది అది ఒక ఎమోషన్ అయిపోయింది. ఎట్లాంటి ఎమోషన్ అయిందంటే, మనము ఆ వాట్సాప్లో ఉదయం లేచిన తర్వాత ఆ రోజుకి సంబంధించింది కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ మనం షేర్ చేసుకోకపోతే, సపోజ్ ఈరోజు నీ కూతురుదో నీ కొడుకుదో ఎవరైనా పుట్టినరోజు, దానిలో నువ్వు స్టేటస్ పెట్టకపోతే ఆ రోజు నేను పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన ఫీలింగ్ రాదు నీకు. ఎందుకంటే అది ఒక ఎడిక్షను, ఒక ఎమోషను. వాట్సాప్లో ఏదన్నా విషెస్ కానీ లేకపోతే ఏదన్నా ఈవెంట్ గురించి కానీ నీ మనసులో ఉన్న మాటని నువ్వు వాట్సాప్లో పెట్టకపోతే ఆ రోజు నీకు గడవదు. అది అసలు నీకు అది ఎమోషన్ లాగానే అవ్వదు, అది సిచ్యువేషన్ లాగా కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అవునా కదా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటాం, అది ఓకే. ఎమోషన్స్ని కొన్ని విధాలుగా షేర్ చేయొచ్చు, కానీ అది ప్రతి విషయాన్ని పబ్లిక్గా చేస్తున్నారు స్టేటస్లు పెట్టి. ప్రతి విషయాన్ని నీ మనసు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అనేది నీ వాట్సాప్ స్టేటస్లు చూస్తే తెలుసుకోవచ్చు. చాలామంది విషయాల్లో వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఆ స్టేటస్లు చూస్తే తెలిసిపోతుంది చాలామందికి. ఇంకొంతమంది ఉంటారు కావాలని కొన్ని స్టేటస్లు పెట్టినట్టు పెట్టి మనుషుల్ని ఏడిపించడానికి అట్లా చేస్తూ ఉంటారు. అదొక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. ఇంకొంతమంది ఉంటారు హైడ్ చేస్తామనుకుంటారు, కానీ ఆ విషయాలు కొంతమందిని హైడ్ చేసి కొన్ని విషయాలు స్టేటస్లు పెడతారు. హైడ్ చేసిన విషయాలు ఏమీ తెలియకుండా ఉండకపోవు. ఎవరో ఒకరు స్క్రీన్ షాట్లు తీస్తారు, చారేసే వాళ్ళకి చారేసేస్తారు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో వాట్సాప్లో కూడా వాట్సాప్ ఎక్కువగా వాడాలని మెటా వాడు ఏం చేస్తాడంటే, వాట్సాప్లో ఎక్కువ చాట్లు చేసినా, ఎక్కువ విషయాన్ని ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినా కానీ మానిటైజేషన్ అవుతుంది అని చెప్పాడే అనుకోండి, పండగ. ఇంకా ఎవరైతే గంటల తరబడి వాట్సాప్లో ఉండి మెసేజెస్ చేసుకుంటూ ఉంటారో, చాటింగ్లు చేస్తారో వాళ్ళకి పండగే. ఒక గంట సేపు వాట్సాప్ చాటింగ్ చేస్తే మీకు ₹2 వస్తాయి, 500 వస్తాయి, 200 వస్తాయి అన్నారండి అంటే అసలు పిచ్చ పండగ. అది కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మేబీ అలాంటి ట్రెండ్ కూడా రావచ్చును. వాట్సాప్ వాడు మేబీ చేస్తాడు, ఆ పని కూడా చేస్తాడు. ఎందుకనంటే వాళ్ళ యాప్స్లో మీరు ఎక్కువ టైం గడపాలనేది వాళ్ళ యాప్స్ని ఎక్కువ యూజ్ చేయాలి, దానిలో ఎక్కువ టైం గడపాలని వాళ్ళ తాపత్రయము. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. డబ్బుల కోసం మనం కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. మీరేమంటారు చెప్పండి?